హర్ష సాయి గారి వీడియోస్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను కాబట్టి నా ద్వారా పాజిటివిటీ క్రియేట్ చేద్దామని ఈ వీడియో తీశాను. ఈ రోజు నా ప్రయాణం ఒకరి ఆకలి తీర్చింది. ఆ ప్రయాణం ఏంటో ఈ వీడియోలో చూద్దామా? ఈ తాతని చూసారా? వీళ్ళ కుటుంబం అంతా కూడా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయినట్టు అనిపించింది. వెళ్ళి ఆ తాతగారిని అడిగాను, ఏమైంది తాతయ్య, చాలా బాధగా ఉన్నట్టు అనిపించింది, ఎందుకు అలా ఉన్నావు అని అడిగాను. నా కుటుంబం అంతా వదిలేసి నేను బయటకు వచ్చేసానమ్మా అని చెప్పారు తాతయ్య. అప్పుడు తాతయ్యని అడిగాను, ఎందుకు తాతయ్య అందరినీ వదిలేసి వచ్చేసావు, వాళ్ళతో పాటు ఉండొచ్చు కదా అని అడిగాను. లేదమ్మా, నాకు ఉండాలనే ఉంది, కానీ నేను వాళ్ళతో ఉండలేనమ్మా అని చెప్పాడు తాతయ్య. నీ కుటుంబంతో కలిసి ఉండాలనే ఆశ నీకుంది, కానీ వాళ్ళతో ఉండలేకపోతున్నావు, ఏమన్నా సమస్య ఏమన్నా ఉందా అని అడిగాను. అవునమ్మా, నాకు 2 కొడుకులు, ఇద్దరికి ఏ సమస్య లేకుండా పెళ్లి చేశానమ్మా. పెళ్ళైన తర్వాత అందరం కలిసే ఉన్నాం. పెళ్ళైన తర్వాత నన్ను పనికి పంపించే వాళ్ళు డబ్బులు సంపాదించుకుని రమ్మని చెప్పి హోటల్లో సప్లై చేసేవాడిగా పనిచేసేవాడిని. అదే కాక ఎన్నో పనులు చేశానమ్మా, నా వల్ల కాలేదు, అప్పులు పెరిగిపోయాయి, అప్పులు వాళ్ళందరూ కూడా డబ్బులు అడుగుతున్నారు, ఏం చేయాలో అర్థం కాలేదు, ఎవరు కూడా 1 రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు, నా కొడుకులు కూడా నన్ను చూడరమ్మా, ఉన్న అప్పు తీరాలంటే నా దగ్గర స్తోమత లేదు, పని చేయడానికి నా దగ్గర శక్తి లేదమ్మా, అందుకే ఏం చేయాలో అర్థం కాక నేను ఊరు వదిలేసి వచ్చేసాను. ఈ ఊర్లో పని చేసుకోవడానికి అయినా పని దొరుకుతుందేమో అనుకున్నానమ్మా, కానీ ఎక్కడ నా పని దొరకలేదు అని చెప్పాడు తాతయ్య. మరి నువ్వు ఇల్లు వదిలేసి వస్తున్న సంగతి మీ వాళ్ళకి ఏమైనా తెలుసా, నువ్వేమైనా చెప్పావా అని అడిగాను. మా వాళ్ళకి తెలుసమ్మా అని చెప్పాడు. అదేంటి తాతయ్య, మరి తెలిసినప్పుడు వద్దని చెప్పి చెప్పలేదా అంటే, లేదమ్మా నాకు చెప్పలేదు అని చెప్పాడు. నా కొడుకులకి చెప్పానమ్మా, నా దగ్గర శక్తి లేదు పని చేయడానికి, నా దగ్గర స్తోమత కూడా లేదు అప్పు తీర్చడానికి, ఈ ఊరు వదిలేసి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పాను. వెళ్ళిపోతే వెళ్ళిపో, అది నీ ఇష్టం, నీ సమస్య, అది నా సమస్య కాదు, నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పాడమ్మా నా కొడుకులు. ఆ మాట అనగానే నాకు చాలా బాధ అనిపించింది. తాతయ్య, ఈ ఊరికి వచ్చి ఎన్ని రోజులు అయిందని అడిగాను. సుమారు 3 రోజులు అయిందమ్మా, 3 రోజుల నుండి నేనేం తినలేదమ్మా అని చెప్పాడు. సరే తాతయ్య, నువ్వు తిని 3 రోజులు అయిందని చెప్పావు కదా, మరి నీకు డబ్బులు కావాలా అన్నం కావాలా అని అడిగాను. నాకు అన్నమే కావాలమ్మా, 3 రోజులు అయిందమ్మా తిని, బాగా ఆకలేస్తుందమ్మా, నాకు ఓపిక లేదమ్మా అని అడిగాడు. నాకు డబ్బులేం వద్దమ్మా, నాకు అన్నం ఉంటే పెట్టమ్మా అని అడిగాడు తాతయ్య. తాతయ్య తన బాధ నాతో చెప్తున్నప్పుడు వెంటనే మా డాడీకి ఫోన్ చేసి అడ్రస్ చెప్పి ఒక పార్సల్ రైస్ తీసుకుని రమ్మని చెప్పాను. తాతయ్య ఎంత ఆకలితో ఉన్నాడో నాకు అర్థమైంది. వెంటనే మా డాడీ తెచ్చిన రైస్ అతనికి ఇచ్చాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు తాతయ్య. మనం ఒక పూట అన్నం తినకపోతేనే చాలా ఆకలిగా అనిపించింది, అలాంటిది ఈ వ్యక్తి 3 రోజులు అన్నం తినలేదంటే ఎంత ఆకలితో ఉన్నాడో కదా. తాతయ్య, అన్నం ఇచ్చాను కదా, కడుపు నిండా తిను, డబ్బులు కూడా కావాలని అడిగితే, వద్దమ్మా నాకు అన్నం ఇచ్చావు కదా అదే చాలు, నా డబ్బులు అవసరం లేదమ్మా అని అన్నాడు. తాతయ్య, ఎన్ని రోజులు ఇక్కడే ఉంటావు, నీకే పని దొరకదు కదా, మరి మీ ఊరికి వెళ్ళవా, నీ కొడుకుల కాడికి వెళ్ళవా అని అడిగాను. నా పిల్లలంటే నాకు చాలా ఇష్టం అమ్మా, వాళ్ళని చూడాలని ఆశతో ఉన్నాను, కానీ వెళ్ళటానికి కూడా అక్కడ ఖర్చులు లేవమ్మా అని చెప్పాడు తాతయ్య. సరే తాతయ్య, వెళ్ళటానికి ఈ డబ్బులు ఉంచు అని చెప్పాను. చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పాడు. తాతయ్య, ఎంతో తెలుసా అమౌంట్ అంటే, డబ్బులు చూసుకొని 500 రూపాయలమ్మా, చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పాడు. సరే తాతయ్య, 500 ఉంచుకో, జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పాను. ఈ రోజు నాకు చాలా సంతోషం అనిపించింది, నా ద్వారా ఒకరి ఆకలిని తీర్చగలిగానని. హర్ష సాయి గారి వీడియోస్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను కాబట్టి నా ద్వారా అయినా పాజిటివిటీని క్రియేట్ చేద్దామని వీడియో తీశాను. మనం చేసే సహాయం ఒకరికి ఉపయోగపడితే అది ఎంత సంతోషమో కదా.